భవిష్యత్తుని శాసించే టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. ఇది రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున లాభాన్ని చేకూర్చబోతోంది. లాంగ్ టర్మ్ ప్రాజెక్టుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. పెద్ద ఎత్తున రీసెర్చ్ జరగబోతోంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే ప్రాజెక్ట్ ఇది. దేశ భవిష్యత్తుని శాసించే ప్రాజెక్టుగా చెప్పాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు వ్యవసాయం, సాధారణ పరిశ్రమలు, సాంప్రదాయ పరిశ్రమలకు మాత్రమే పరిమితమైన ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఎత్తున బూస్ట్ చేకూరబోతుంది. మనం ప్రస్తుతం ఇక్కడి నుంచే ఈ ప్రాంతంలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ కాబోతోంది. ఇది ప్రపంచంలోనే, దేశంలో తొలిసారిగా ఇట్లాంటి ప్రాజెక్ట్ ఏర్పడిపోతుంది. ప్రపంచంలో షాంఘై, సింగపూర్ తర్వాత ఆ స్థాయిలో ఇక్కడ క్వాంటమ్ హబ్ ఏర్పడబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇది చాలా కీలకమైన అడుగుగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే పెద్ద ఎత్తున ఇది రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా దీర్ఘకాల లాభాలు చేకూరబోతున్నాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్కి ఇది ఆధునిక టెక్నాలజీ ద్వారా కొత్త ఊపిరి పోసే ప్రాజెక్టుగా దీన్ని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపుగా 9 లక్షల స్క్వేర్ ఫీట్లో ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు 49 ఫ్లోర్ల భవనాలు నిర్మితం కాబోతున్నాయి. దీనికోసం పెద్ద డిజైనర్స్ కూడా చాలా ప్రత్యేకంగా వీటిని తయారు చేయించారు. L&Tకి సంబంధించిన నిర్మాణం చేపట్టబోతోంది. కేంద్రం పూర్తి స్థాయిలో దీంట్లో భాగస్వామ్యం కాబోతోంది. ఇది ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు కీలకంగా ఈ హబ్ అమరావతి నుంచి ఇక్కడ ఈ హబ్ పోటీ పడబోతోంది. ఎందుకంటే ఇక్కడ నుంచే భారీ ఎత్తున పరిశ్రమలకు సంబంధించిన పెద్ద ఎత్తున డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, మిగతా ఫార్మసీకి సంబంధించిన కావచ్చు, వాటన్నిటికి సంబంధించి రీసెర్చ్ జరగబోతుంది. పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు, ఐటీ కంపెనీల పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉంది. స్థానిక యువతకి ప్రపంచ స్థాయి ఉద్యోగాలు అందుబాటులో రాబోతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే టాలెంట్కి సంబంధించి చాలా కీలకమైన ప్రాంతంగా చెప్తారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలామంది ఇతర దేశాల్లో ఈ టెక్ ఫీల్డ్లో పెద్ద ఎత్తున గుర్తింపు పొందారు, భారీగా వేతనాలు పొందుతున్నారు. వాళ్ళందరికీ ఇది భవిష్యత్తులో ఇదే హబ్ కాబోతుంది, ఇదే గమ్యం కాబోతుంది. ఇప్పటివరకు బెంగళూరు, హైదరాబాద్కు మాత్రమే మామూలుగా అట్లాంటి స్కిల్ ఉండేది. కానీ ఇకపైన ఇక్కడి నుంచి లక్షలాది మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. పెద్ద ఎత్తున లక్షలాదిగా ఉద్యోగాలు ఇక్కడి నుంచే క్రియేట్ కాబోతున్న అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఆ దిశగా ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి సైబర్ భద్రతకు సంబంధించి కావచ్చు, రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు, వైద్య పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం దీని ద్వారా లభిస్తుందని ప్రభుత్వం పెద్ద ఎత్తున చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. విదేశీ టెక్నాలజీ పైన ఏమాత్రం ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో మన ఇండిజీనియస్ టెక్నాలజీస్తో ముందుకు వెళ్ళే అవకాశం కూడా దీని ద్వారా ఉపయోగపడుతున్నట్టుగా చెప్తుంది. సో ఇది కేవలం అమరావతి అనే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం అనేది ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముడిపడిన అంశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అకాడమిషియన్స్ రాబోతున్నారు. వివిధ ఐఐటీలకు సంబంధించిన డైరెక్టర్లు, వివిధ IBM లాంటి పెద్ద పెద్ద కంపెనీల దిగ్గజ అధికారులు, ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నవాళ్ళు, CEOలు, చైర్మన్లు రాబోతున్నారు. దాదాపుగా 3000 మంది స్థానిక విద్యార్థులు ఇక్కడికి రాబోతున్నారు. రైతులు కూడా ప్రత్యేకంగా ఆహ్వానితులుగా ఉండబోతున్నారు. సో ఒక చాలా ల్యాండ్మార్క్ డే అనుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. ఎందుకంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున చూపడానికి ఇది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన ప్రాజెక్టుగా చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తుంది.